టీడీపీ కార్యకర్త ఎసుకపల్లి రాజుపై దాడి కేసులో వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ను తుళ్లూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. గుంటూరు జిల్లా ఉద్దండరాయనపాలెంలో రాజుపై నందిగం సురేష్, ఆయన సోదరుడు ప్రభుదాసు బంధువులు దాడి చేశారు. దాడి ఘటనపై రాజు కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఉద్దండరాయనపాలెం వెళ్లి సురేష్ను అదుపులోకి తీసుకున్నారు. పాత కక్షల నేపథ్యంలో దాడి జరిగిందని డీఎస్పీ మురళీకృష్ణ వెల్లడించారు. రాజు అనే వ్యక్తి నిలబడి ఉండడం జరిగింది. అదే గ్రామానికి చెందిన మాజీ పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్ గారు వారికి ప్రీవియస్గా ఏదో గెలిచేసి ఉన్నాయి. ఆ గెలిచేసి దృష్టిలో పెట్టుకొని నందిగం సురేష్ గారు అదేవిధంగా వాళ్ళ అన్నయ్య కారులోకి వచ్చి అతని దగ్గరికి ఫాస్ట్గా వచ్చి తగిలించడం జరిగింది. అతను కింద పడ్డాడు. ఏంటి చూసుకొని నడపండి కారు అని చెప్పి అతను వాళ్ళని గట్టిగా మాట్లాడితే అదే టైంలో ఎంపీ గారు కారు ఫాలో అవుతున్న ఒక 7-8 మంది వ్యక్తులు కూడా ఉన్నారు. ఎంపీ గారు, ఎక్స్ ఎంపీ గారు, అదేవిధంగా వాళ్ళ బ్రదరు, అనుచరులు అందరూ అతన్ని అక్కడే విశేషమైన విధంగా కొట్టారు. కొట్టి గాయాలతో కింద పడ్డ వ్యక్తిని మళ్ళా తీసుకొని బైక్ మీద మధ్యలో కూర్చోబెట్టుకొని కిడ్నాప్ చేసుకొని బలవంతంగా వాళ్ళ ఇంటికి, ఎక్స్ ఎంపీ గారి ఇంటికి తీసుకెళ్ళి అక్కడ కూడా కింద పడేసి మెట్ల మీద అందరూ కర్రలతోటి, చేతులతోటి, చెప్పులతోటి అందుకని సురేష్, వాళ్ళ భార్య, వాళ్ళ బ్రదరు, వాళ్ళ అనుచరులు అందరూ కూడా కొట్టడం జరిగింది. వీడు ప్రతిసారి మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు, వీడిని చంపి నదిలో పడేస్తే పీడ వదిలిపోద్ది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఇతను భయపడిపోయి వాళ్ళ సమక్షం నుంచి ఏదో ఒక విధంగా తప్పించుకొని వెళ్ళి